ముందుగా అందరికీ నమస్కారం. ఈరోజు రిలీజ్ అయినటువంటి మూవీ జూనియర్. ఈ జూనియర్ మూవీ గురించి మనం మాట్లాడుకుందాం. మీకు అందరికీ తెలిసిన విషయమే, ఈ జూనియర్ మూవీలో రిలీజ్ అయినటువంటి సాంగ్ వైరల్ చాలానే అయింది. అయితే ఈ మూవీ ద్వారా డెబ్యూ అయిన గాలి జనార్దన్ రెడ్డి కొడుకు కిరీటి, ఈ మూవీ గురించి మనం మాట్లాడుకుందాం. తన చిన్నతనం నుంచే తన నాన్న కోదండపాణి వల్ల మిస్ అయిన ప్రతి మెమొరీని మళ్ళీ తెచ్చుకోనని, లైఫ్ని ఎలా అయినా ఎంజాయ్ చేయాలని చూసే ఒక బ్రైట్ స్టూడెంట్ కథ. తన యంగ్ లైఫ్ని ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేస్తాడు. అలాగే శ్రీలీల అయిన హీరోయిని తామే పనిచేసే కంపెనీలో అతను కూడా పనిచేయడం జరుగుతుంది. ఇక విజయ సౌజన్య జెనీలియా అభికి అంటే ఒక నెగిటివ్ ఇంప్రెషన్ పడుతుంది. ఇక్కడ నుంచి వీరి ప్రయాణం ఎలా సాగుతుంది అనేది మనం సినిమా చూసి తెలుసుకోవాలి. ఇక కొన్ని గుడ్ పాయింట్స్కి వచ్చేస్తే, మూవీకి ఈ సినిమా యంగ్ హీరో కిరీటి సాలిడ్ డెబ్యూ అని చెప్పొచ్చు. కంటెంట్ పరంగా పక్కకు పెడితే జూనియర్ సినిమా వన్ మ్యాన్ షో అని చెప్పొచ్చు. తన మేనరిజం స్టైల్స్తో చాలానే ఇంప్రెస్ చేశాడు. వీటన్నింటిని మించి కిరీటి డ్యాన్స్ కూడా చాలా బాగానే చేశాడు. ఇక శ్రీలీల తన రోల్ పర్లేదు. ఇక రవిచంద్రన్ తన రోల్ని బాగా చేశాడు. తన ఫ్లాష్ బ్యాక్ ట్విస్ట్ అలానే కొన్ని ఎమోషనల్ సీన్స్ సెకండ్ హాఫ్లో బాగానే ఉన్నాయి. ఇంకా రావు రమేష్ తన పాత్రలో బాగా చేశారు. ఇక మైనస్ పాయింట్కి వచ్చేస్తే, యంగ్ హీరో కిరీటి తనలోని టాలెంట్ మొత్తాన్ని చూపించేందుకు ఎంచుకున్నాడు ఏమో కానీ కంటెంట్ పరంగా మాత్రం డిసప్పాయింట్ చేశాడు. తన టాలెంట్ తగ్గట్టు సాలిడ్ కథనాలు ఉండే కొత్త తరహా కంటెంట్ని పట్టుకొని ఉంటే తన డెబ్యూకి మరింత కలిసి వచ్చేది. కానీ ఈ సినిమాలో అలాంటిది ఏది లేదు. పైగా బోరింగ్ కథనాలు చాలా సినిమాలు కలిపి ఒక ఆల్ మిక్స్ ఫ్రూట్ జామ్ లాగా జరిగింది. ఫస్ట్ హాఫ్ అయితే దారుణంగా సాగుతుంది. మినిమం ఎంగేజ్ చేసే అంశాలు కూడా లేవు. ఇక సీన్కి మరో సీన్కి సరిగ్గా ఫ్లో కూడా లేదు. ఇదే తంతు ఇంటర్వెల్ వరకు సాగుతుంది. ఇంకా డల్ ఫస్ట్ హాఫ్ తర్వాత సెకండ్ హాఫ్లో కొంత మేరకు ఓకే అనిపించిన పరమ రొటీన్ బోరింగ్ సన్నివేశాలు సాగుతుంది. కొంచెం కథ పర్లేదు. ఎమోషన్ సీన్స్ లేకపోతే ఈ చిత్రం మరీ డిసప్పాయింట్ చేసేది. అయితే శ్రీలీల మాత్రమే ఉంది క్యారెక్టర్. జెనీలియా లాంటి నటిని పెట్టుకొని ఆమెకు క్యారెక్టర్ డల్, అర్థం లేని పాత్ర ఇచ్చారని చెప్పొచ్చు. అలాగే ఈ సినిమాలో ప్రతి నాయక పాత్ర బలహీనంగా ఉంటుంది. ఎంతో బిల్డప్ ఇచ్చి సింపుల్గా ముగించేస్తారు. ఇక సాంకేతిక వర్గానికి వస్తే ఈ సినిమాలో నిర్మాణం బాగానే ఉన్నాయి. దేవిశ్రీ ప్రసాద్ ఇచ్చిన మ్యూజిక్, సింథిల్ కుమార్ సినిమా ఫోటోగ్రఫీ బాగానే ఉంది, విజువల్స్ కూడా. ఇంకా దర్శకుడు రాధాకృష్ణ రెడ్డి విషయానికి వస్తే, తను కిరీటిని బాగా చూపించే ప్రయత్నం మాత్రమే చేశాడు. కథనాలు వదిలేశారు. పరమ రొటీన్ కథను పట్టుకొని కేవలం కొన్ని మూమెంట్స్ తప్ప మిగతా అంతా బోరింగ్గానే, అవుట్డేటెడ్గానే అందించారు. వీటితో తన వర్క్ అంతగా ఆకట్టుకోలేదు. చూసినట్టయితే ఈ సినిమా జూనియర్ సినిమా కిరీటికి తానేంటో చూపించేందుకు అని చెప్పొచ్చు. తాను మంచి ఎఫెక్ట్ పెట్టే మంచి షైన్ అయ్యాడు. కంటెంట్ పరంగా మాత్రం కొన్ని మూమెంట్స్ తప్ప ఎక్కడా ఆకట్టుకోలేదు ఈ సినిమా. ఇక సినిమా మనం ఇచ్చే రేటింగ్ ఏంటంటే 5 స్టార్కి 2.75. మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఇలాంటి మంచి మూవీ రివ్యూస్ కోసం నా ఛానల్ని తప్పక లైక్, సబ్స్క్రైబ్ చేయండి. కాదు, మనకు దొరికిన సమాచారం ఆధారంగా మాత్రమే చెప్పడం జరుగుతుంది. గమనిక. థ్యాంక్ యూ.